తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం తెలుగుదేశంలో రచ్చ రంబోలా నడుస్తోంది. ఈ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు కేటాయించారు చంద్రబాబు. అయితే తాజాగా వైసీపీ నుండి టీడీపీలో చేరిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఉండి అసెంబ్లీ సీట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొద్ది రోజులుగా ప్రచారం చేసుకుంటోన్న మంతెన రామరాజు వర్గం మండిపడుతోంది. మంతెన రామరాజుతో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఎక్కడో బయట నుండి వచ్చిన రఘురామకు టికెట్ ఇవ్వడం పట్ల లోకల్ రామరాజులిద్దరూ గుర్రుగా ఉన్నారు. ఉండి నియోజకవర్గానికి రామరాజులకు అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. 1978 నుండి ఉండి నియోజకవర్గంలో ఎక్కువ సార్లు గెలిచిన వారి పేర్లు ఏదో ఒక రామరాజు కావటం విశేషం. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పాతపాటి సర్రాజు గెలిచారు. 1978 నుండి 2019 ఎన్నికల వరకు 2004 ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లోనూ గెలిచిన రాజుల పేర్లలో రాముడు ఉండటం విశేషం. 1978లో గొట్టుముక్కల రామచంద్రరాజు విజయం సాధించారు. 1983 నుండి 99 వరకు వరుసగా 5 సార్లు కలిదిండి రామలింగరాజు టీడీపీ నుండి గెలుస్తూ వచ్చారు. 2009, 2014 ఎన్నికల్లో వేటుకూరు శివరామరాజు గెలవగా 2019లో మంతెన రామరాజు విజయం సాధించారు. మొత్తం మీద ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటోంది. వైఎస్ జగన్ ప్రభంజనం వీచిన 2019 ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ విజయకేతనం ఎగరవేసింది. ఈ ఎన్నికల్లోనూ గత ఎన్నికల్లోనూ గెలిచిన మంతెన రామరాజుకే టికెట్టు కేటాయించారు చంద్రబాబు. అయితే ఆ తర్వాత అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి అదే ఎంపీ స్థానం నుండి కూటమి తరపున పోటీ చేయాలనుకున్నారు. అయితే బీజేపీకి కేటాయించిన ఆ స్థానంలో బీజేపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు టికెట్ కేటాయించింది. దాంతో రఘురామకు ఉండి సీటు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. నర్సాపురం సీటు నుండే పోటీ చేయాలనుకున్న రఘురామకృష్ణంరాజు బీజేపీ, టీడీపీ, జనసేనల్లో ఏదో ఒక పార్టీ నుండి బరిలో దిగుతా అన్నారు. అయితే 3 పార్టీలు టికెట్ ఇవ్వకపోయేసరికి రఘురామ చంద్రబాబు నాయుడిపైనే ధ్వజమెత్తారు. తనకు సీటు సంపాదించలేని వారు పోలవరం ప్రాజెక్టును ఎలా సాధిస్తారు అంటూ మండిపడ్డారు. అయితే కూటమి నేతలంతా కలిసి రఘురామను బుజ్జగించి ఏదో ఒక సీటు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. నరసాపురం సీటును రఘురామకే ఇచ్చి దానికి బదులుగా బీజేపీకి ఏలూరు సీటు ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు ప్రతిపాదన మేరకు నరసాపురంలో తమ అభ్యర్థిని మార్చే ప్రసక్తే లేదని బీజేపీ అగ్రనాయకత్వం తేల్చి చెప్పింది. దీంతో రఘురామకు ఎక్కడి నుంచి ఇవ్వాలా అని కసరత్తు చేసిన చంద్రబాబు నాయుడు టీడీపీ బలమైన నియోజకవర్గంగా ఉన్న ఉండి అసెంబ్లీ స్థానాన్ని ఆశపెట్టారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రఘురామరాజు దానికి ఒప్పుకున్నారు. దాంతో ఉండి సీటును రఘురామకు ఖరారు చేశారు చంద్రబాబు. అది సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు పుట్టి ముంచేలా ఉంది. మంతెన అనుచరులైతే రఘురామ విజయానికి తాము పనిచేసేది లేదంటున్నారు. గత ఎన్నికల్లో ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరు శివరామరాజును నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుండి బరిలో దింపారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన రఘురామకృష్ణంరాజు విజయం సాధించారు. ఆ ఎన్నికల తర్వాత వేటుకూరు శివరామరాజుకు ఈ ఎన్నికల్లో ఉండి టికెట్ ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అయితే చివరిదాకా ఊరించి మంతెన రామరాజుకిచ్చారు. ఇప్పుడు ఆయన్ను కూడా మార్చి రఘురామకృష్ణంరాజుకు ఇచ్చారు. మొత్తానికి ఈ 3 రాముల్లో 2 రాముళ్ళు రఘురామను ఓడిస్తామంటున్నారు. దీంతో ఉండి ఎన్నిక ఆసక్తిగా మారింది. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu Please do subscribe to KTV Telugu.